నాకు మీ వీడియోస్ చూస్తుంటే నాన్ వేషన్ వీడియోస్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. కమెంట్స్ కూడా నేను చెక్ చేసిన. సేమ్ లైక్ అంటే వాయిస్ అలానే ఉంటది, స్లాంగ్ ఏమో మేబీ అలానే అనిపించింది. అనేది ఒక డైలాగ్ ఉంటది కదా, సవక సవక. సో ఇప్పుడు ట్రావెలింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో వాళ్ళకే ఇప్పుడు కాంపిటీషన్ లాగా అవుతుంది. వీడియోస్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. లైక్ చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మేము ట్రావెలర్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నారు. సో వాళ్ళకి నిజంగా ట్రావెల్ చేసే మీకు డిఫరెన్స్ ఏంటి? సో ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు, నా ఫ్రెండ్సే, మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఎందుకు ఉషా ఆల్రెడీ చాలా మంది వెళ్ళి ట్రావెలింగ్ వీడియోస్ పెట్టేశారు, నువ్వు పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని అడిగారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, చాలా చోట్ల బిర్యానీ అమ్ముతారు, బట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వేసే ఫ్లేవర్స్ కానీ వేసే వాళ్ళు వండే విధానం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అలాగే వేరే వాళ్ళు వ్లాగ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో నాకు కంపారిజన్ లేదని ఫస్ట్ నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా వేలో నేను వెళ్ళి చేస్తా. ఇప్పుడు నాన్ వెజ్ నాన్న ఉన్నాడు, సో తనేంటి ఎక్కడికన్నా వెళ్తున్నాడు, అక్కడ ఉన్న ప్లేసెస్ చూపిస్తున్నాడు అందంగా, కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి అని స్టార్టింగ్లో చేసేవాడు. ఇప్పుడు ఫేమ్ అయ్యాక అవి చేయడం మానేశాడు. అండ్ తెలుగు ట్రావెల్ వ్లాగర్స్ ఉన్నాడు, తను కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి పిన్ టు పిన్ చెప్తాడు. కానీ తను కొన్ని ప్లేసెస్ డిఫరెంట్గా చూపించలేకపోవచ్చు. అంటే చూపించే విధానం తనదొకటి అయి ఉంటుంది, నాదొకటి అయి ఉంటుంది. సో బ్యాంకాక్ పిల్ల ఉంది, అక్కడ జరిగే మాత్రము సిచ్యువేషన్స్ని బట్టి తను వీడియోస్ చేస్తుంది. నేను ఉన్నాను అనుకో, నా స్పెషాలిటీ ఏంటంటే నేను ఏదైనా ఒక కంట్రీ వెళ్ళానంటే ఏదో ప్యాకేజ్లో వెళ్ళడమో, 3 రోజులు వెళ్ళి పైన చూపించడమో, లేకపోతే ఇదెక్కి ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేయాలని కాదు. ఒక కంట్రీ వెళ్ళానంటే డెఫినెట్గా అక్కడ ఉన్నవి మొత్తం సరౌండింగ్స్ కానీ అన్ని ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్యాకేజెస్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఒక లిమిటెడ్ టైం పెట్టుకొని ఒక 2-3 రోజుల్లో వెళ్ళి రాలేదు. సో అక్కడ జరిగే మోసాలు ఏంటి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం తినాలి, ఏం ప్లేసెస్ చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక కంట్రీ వెళ్తే అది మొత్తం దున్నేసి వచ్చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా అంటే లైక్ ఇప్పుడు మనం నార్మల్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మనకు అందరూ కూడా ట్రావెలర్స్ చెప్పేవి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ వెళ్ళారనుకోండి, పలానా చోట్లకు వెళ్ళండి, షాపింగ్కి అయితే పలానా ఏరియాకి వెళ్ళండి, లేదు గోల్డ్ కంటే పలానా, ఫుడ్ కంటే పలానా ఏరియాకి వెళ్ళండి, ఇలా మనం చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తాము. సో అదే ట్రావెలర్ ఎలా ఇవంతా ప్లాన్ చేసుకుంటారు అంటే గల్లీ కూడా కవర్ చేసేస్తారు మ్యాక్సిమం కదా, ఎందుకంటే మీ వల్లే మాకు తెలిసేది. సో మీరు ఎలా ప్లాన్ చేస్తారు ఇన్ఫర్మేషన్? యాక్చువల్లీ నేను ఏదన్నా ఒక టూర్ ప్లాన్ చేశానంటే ఫస్ట్ గూగుల్లో చెక్ చేసుకుంటాను అనమాట. అంటే వేరే కంట్రీ అనుకోండి, దానికి వీసా ఫ్రీ ఉందా, ఎంత, ఈ ప్లేస్ నుండి ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుండి మనం ఎక్కడ స్టే చేస్తే నియర్ బై ఉంటుంది, స్టే తీసుకున్న చోటు నుండి చుట్టుపక్కల హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నిటికీ తిరగడానికి దగ్గర ఉందా లేదా. సో థర్డ్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి స్కూటీ రెంటల్ దొరుకుతుందా లేదా, ఒకవేళ దొరకకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా యూజ్ చేయాలి. సో అవన్నీ చెక్ చేసుకొని నేను దాన్ని ఒక పక్క నోట్స్ రాసి పెట్టుకుంటాను. ఇంకొకటేమో యూట్యూబర్స్ ఎవరైనా చేసిన వ్లాగ్స్ ఉంటే అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది చూస్తాను. ఏవే ప్లేసెస్కి వెళ్తున్నారు, ఏం తిరుగుతున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు, ఒక 10 మందివి చూసి కంపేర్ చేసుకొని వాళ్ళకంటే బెస్ట్ నేను ఏమి ఇవ్వగలుగుతాను అనేది చూసి నేను మొత్తం అంతా ఒకటి ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మేము ఫాలో అయిపోతాం అంతే. ఓకే, గూగుల్ ఓపెన్ చేస్తాను, ఆ ఏరియాలో వాట్ ఆర్ ద విజిటింగ్ ప్లేసెస్ ఇన్ దట్ ప్లేస్ అనేసి కొట్టేస్తాను. అవి లైన్గా వస్తాయి, అట్రాక్టివ్గా ఏమున్నాయో ఆ ప్లేసెస్ నోట్ చేసుకుంటాను. నేను స్టే తీసుకున్న దగ్గర నుండి అవి ఎంత దూరము నేను పక్కన ఒక నోట్ ప్యాడ్లో, యాపిల్ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో రాసేసుకుంటాను. నోట్స్లో రాసుకొని నాకు ఎంత దగ్గర ఈ రోజులో నేను ఎన్ని తిరగలను, రేపెన్ని తిరగలను, మళ్ళీ నాకు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, సో నేను వర్క్కి ముందు, లాగిన్కి ముందు నేను ఏమేమి ప్లేసెస్కి ఎంత దూరం వెళ్ళి ఎలా రాగలను అని మొత్తం అన్ని ప్లాన్ రెడీ చేసేసుకుంటాను. చేసిన తర్వాత మా వాడికి ఇచ్చేస్తాను ఆ ప్లాన్, ఇది చెక్ చేయ ఒకసారి అంటే తను ఓకే దిస్ ఈజ్ ఓకే, ఈ ప్లేస్ బాగుంది, దీనికి వెళ్ళొచ్చు, ఇది చూపించవచ్చు, అక్కడ స్పెషాలిటీ ఏంటి, అక్కడ మనకి ఏది చూపిస్తే జనాలు అట్రాక్టివ్గా ఫీల్ అవుతారని తను కూడా క్రాస్ చెక్ చేసి పెట్టేస్తాడనమాట. సో ఆ వేలో మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సూపర్. ఇంత ప్లాన్ చేసిన తర్వాత కూడా కొన్ని ప్లేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. మనం గూగుల్ చేసిన తర్వాత లేదా వీడియోస్ చూసిన తర్వాత ఇక్కడ వేరేలా ఉంటాయి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్కామ్స్ అయి ఉండొచ్చు, లేదంటే చీటింగ్స్ అయి ఉండొచ్చు, అటాక్స్ అయి ఉండొచ్చు, ఫుడ్ అయి వాట్ ఎవర్, చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేసాము. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్ అయితే మాకు
బైక్ రెంటల్ ఇచ్చేసారు, ఎందుకంటే ఇండియన్ ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని ముందే చెప్పాము. బట్ వాళ్ళు చెప్పాలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారని. బట్ వాళ్ళు బైక్స్ వెళ్ళి సేల్ అవుతున్నాయి కాబట్టి, ఐ మీన్ వాళ్ళకి బైక్ రెంటల్ పోతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు, బైక్ ఇచ్చేసారు డైరెక్ట్. సో పోలీస్ పట్టుకొని అయితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి మీకు 200 థాయ్ బాట్స్ మీకు వేస్తున్నాం ఫైన్ అని చెప్పి తీసుకున్నారు. 200 థాయ్ బాట్స్ అంటే ఎంత, ఇంచుమించు మనకు 5,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. సో దాన్ని మళ్ళీ కొంచెం రిక్వెస్ట్ చేసి అది ఇది చేస్తే 1000 థాయ్ బాట్స్ కి వాళ్ళు కన్విన్స్ అయ్యారనమాట. సో ఎవ్రీథింగ్ వాళ్ళకి వచ్చేది మనీ వీటి మీదే. అది చాలా మందికి తెలీదు. బట్ బైక్ ఇచ్చేవాడు ముందే చెప్పొచ్చు, బట్ హీ డింట్ టెల్ అబౌట్ దట్ ఎట్ దట్ టైం. ఓకే. అండ్ అది కాకుండా బ్యాంకాక్ లో ఒకరోజు ఒక అతను వచ్చాడు అనమాట మా దగ్గరికి. మా ప్రిన్స్కి కొంచెం ఇక్కడ చిన్న మచ్చలా ఉంటుంది అనమాట. సో అతను వచ్చేసి ఏం చెప్పాడంటే, నాకు దుబాయ్లో చాలా బిజినెస్ ఉన్నాయి, నేను ఇక్కడికి వచ్చి విజిటింగ్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను ఎవ్రీ మంత్. సో వెళ్ళిపోతాను కాబట్టి నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తున్నాను, మీకు ఇక్కడ ఇలా మచ్చ ఉంది కదా, మీకు ఒక షాప్ నేను చూపిస్తాను, చాలా జెన్యూన్, అది రాసుకుంటే వెంటనే పోతుంది నీకు అని చెప్పి సజెస్ట్ చేశాడు. నేను ఏమనుకున్నాను, అమ్మయ్య వీడెవడో దేవుళ్ళో వచ్చాడు, బాగానే చెప్పాడు, తను ఎప్పుడు నుండి డిప్రెస్ అవుతున్నాడు కదా అని చెప్పి వాడు వెనకాల పోతే వాడు ఒక తేనె బాటిల్ కొనిపించాడు. ఫస్ట్ కొనిపించాక వేరే చోటకి ఆ షాప్కి తీసుకెళ్ళి అక్కడ ఇది అదేదో సుగంధము, ఇదేదో పొడి, ఇవి కొనుక్కోండి, ఇది ఒక 100 థాయ్ బాట్స్, ఇదో 1000 థాయ్ బాట్స్ అవుతాయి, 5,000 10,000 రూపాయల్లో మీకు ఇండియన్ కరెన్సీలో ఈ మర్చిపోతుంది, మీకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నాకు ఇదంతా ఉండేది, నాకు పోయింది, మీరు తీసుకోండి వెళ్ళండి, నిజం చెప్తున్నాను నేను, అసలు నమ్మండి, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో పెట్టుకోండి, మీరు యూట్యూబర్స్ అన్నారు కదా అని అది ఇది అని సోది చెప్పాడు. ఫైనల్గా తెలిసిన విషయం ఏంటంటే, వాడు అక్కడ పనిచేసేవాడు ఆ షాప్లో, అందరినీ పిలిచి ఇట్లాగే సోది చెప్పి బకరాలు చేసి ఆ ఉట్టుట్టి ఆ పొడులు అవి అమ్మేసి అట్లా చీట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది మాకు ఎలా తెలిసిందంటే, మా హాస్టల్ మేము మా దగ్గర అంత మనీ లేదు అప్పుడు, మేము విత్డ్రా చేసి రేపు పొద్దున్న వచ్చి తీసుకుంటామని చెప్పి మొత్తం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం. అప్పటికి మా బిల్ ఎంత అయింది, 10,000 చేంజ్ అయిపోయింది. ఏదేమైనా సరే తనకి అది పోవడమే నాకు కావాలనుకొని చెప్పి నేను వెళ్ళి ఓకే చేసేసి అన్ని కొని ప్యాక్ చేయించి పెట్టేసుకున్నాం, పొద్దున్న వచ్చి విత్డ్రా చేసుకొని వస్తాం కదా అని. సో ఈలోగా నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మా హోటల్ అన్నని అడిగితే, అన్న తెలుగువాడు అనమాట, అక్కడ పనిచేస్తాడు అక్కడ బ్యాంకాక్లో ఆ హోటల్లో. అన్న చెప్పాడు, ఇవన్నీ ఫేక్, వాళ్ళు అట్లాగే చేసి బిజినెస్ చేసుకుంటారు, మీరు వాళ్ళని నమ్మద్దు, ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ మోసం చేసి అవి కొనిపిస్తారు, వాటి వల్ల మీకు ఏం యూజ్ లేదని చెప్పేశాక అప్పుడు రిలీజ్ అయ్యాం, ఓ మై గాడ్ ఇలా కూడా మోసం చేస్తారా, ఇట్లా కూడా చేస్తారా అని చాలా అప్పుడు అనుకున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమన్నా కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇక్కడైనా ఎక్కడైనా అదే కాదు, మరి ఏ కంట్రీలోనైనా అవి కొన్ని షాపింగ్స్, స్ట్రీట్ షాపింగ్స్ కానీ బయట కానీ ఇవి బ్రాండెడ్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. అసలు అవి బ్రాండ్సే కాదు, అన్ని కాపీయే. సో అవి కూడా చాలా మోసాలు జరుగుతాయి. ఓకే.